నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్స్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, అసలు ఎన్ని ఉడిదుడుకులు వచ్చాయి అంటే ఎంతవరకు తట్టుకుంది, ఎవరు ఎట్లాగా లాభం సంపాదించారు, అసలు ఏ రంగాల్లో ఎలా జరిగింది నేను తెలుసుకునే ముందు మనము ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనతో పాల్గొంటున్నారు మనకి స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగే ఏంటంటే మంచి విశ్లేషకులు, తప్పనిసరిగా అంటే ఆయన బాగా చేస్తారని కూడా మనకు కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో శ్రీ మాలెంపాటి ప్రభు గారు, నమస్కారం ప్రభు గారు. నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్. సార్ థ్యాంక్ యూ సార్. సో సార్ ప్రభు గారు, ఏంటంటే యాక్చువల్గా అంటే నిన్న అంటే ఈ వారం అంతా స్టాక్ మార్కెట్ మనం గత వారంలో మాట్లాడుకున్నట్టుగా ఈ వారంలో ఏంటంటే ట్రాక్ బాగానే ఉంది. కొద్దిగా ఏంటంటే అప్లోకి వచ్చింది లాస్ట్లో, అంటే మధ్యలో ఒడిదొడుకులకు గురైంది. సరే అసలు ఏముంది, అసలు ఎలాగ అంటే మనం అనుకున్నట్టుగానే వచ్చిందా, లెవెల్స్ ఎట్లా వచ్చాయి? వారు చూస్తే క్రూడ్ 11% పెరిగింది కదా. సో అది కొంచెం అది టీ కప్ లో తుఫానే అనుకున్నాం. అవును సార్. సో వారు పెద్ద ఫ్లేర్ అప్ కాదు, అందరు ఇంకా యాడ్ అవరు. యుఎస్ ఇటు యాడ్ అయ్యి అటు చైనా యాడ్ అయితే ఇబ్బంది అవుతుందని. అవును. సో అది ఫ్లేర్ అప్ కాలేదు. స్టార్టింగ్ లో వచ్చేదానికి కొంచెం మార్కెట్ వాలటాలిటీ ఉంది. సో 2-3 రోజులు 2-3 రోజులు ఎఫ్ఐఎస్ డౌన్ లో కూడా కొంటనే ఉన్నారు. అంత మార్కెట్ పడుతున్నా బయింగ్ లోనే ఉన్నారు. ఎందుకంటారు, అది కంటిన్యూస్ గా అమ్మారు కదా. అమ్మిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే ఎక్కడికో చోట ఏ కంట్రీకో అలాట్మెంట్ అవ్వాలి. ఇప్పుడు జూన్ నుంచి జనరల్ గా అలాట్మెంట్ ఎక్కువ చేస్తారు. సో ఇక మే నుంచి స్టార్ట్ చేస్తారు. బయింగ్ జోన్ లోకి వచ్చారు, సెల్లింగ్ లో నుంచి బయింగ్ జోన్ లోకి వచ్చారు. అది పాజిటివ్ సైన్ మనకి. ఓకే ఓకే. యుద్ధ భయం కూడా తగ్గిపోయేసరికి కూడా కారణం ఏంటో. ట్రంప్ చివరికి ఆయన చేసేదన్నీ ఒకటే కదా, చివరికి మళ్ళీ 2 వీక్స్ గ్యాప్ ఇచ్చింది ఆయన. సో డెఫినెట్ గా అది పాజిటివ్ వచ్చేసింది కాబట్టి లాస్ట్ మొన్న ఫ్రైడే నిన్న బాగానే వచ్చింది. డెఫినెట్ గా వారంలో చూస్తే మీకు బాగానే మంచి క్లోజింగ్ వచ్చింది. ఎట్లా అంటే నిఫ్టీ మీకు 394 పాయింట్స్ చెప్తానండి. ఈ వీక్ చూద్దాం. 394 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 725 పాయింట్స్. మనం ఈ వారం పాజిటివ్ నే క్లోజ్ అవుద్దాం అనుకున్నాం, పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ అంతకు ముందు వారం క్లోజ్ అయింది 24,718. మనం 24,915 దాటితే పైకి పోతుంది అనుకున్నాం. 25,100 దాకా వచ్చింది. సో అది పాజిటివ్ సైన్. డౌన్ సైడ్ ప్రాబిలిటీ తక్కువ అనుకున్నాం, అలానే ఉంది. డౌన్ సైడ్ తక్కువే ఉంది. మీరు వారు బాగా జరుగుతుందా అని వాళ్ళిద్దరికీ అది, మిగతా వాళ్ళు యాడ్ అవర్ కదా. సో డెఫినెట్ గా అది పాజిటివ్ గా తీసుకొని యాడ్ అవర్ అనుకున్నాం, అట్లానే జరిగింది. సో ట్రంప్ కూడా ఒక అడుగు వెనకేసినట్టే. ఆయన ప్రతిదీ అంతే కదా, ముందు మళ్ళీ తర్వాత వెనక్కి వచ్చేస్తాను. సో డెఫినెట్ గా అది చూసుకోవచ్చు. దాని ప్రకారం చూస్తే 2 వీక్స్ లో తర్వాత మళ్ళీ ఏం డిసిషన్ అనేది చెప్తాడు అన్నాడు. డిస్కౌంట్ అయిపోయినట్టే. సో మార్కెట్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,720 అబోవ్ అయితే 56,100 అనుకున్నాం. అది కూడా 700 పాయింట్స్ ప్లస్ లోనే క్లోజ్ అయింది. సో అది మెయిన్, అంటే మనకి బాగానే వచ్చింది. వరల్డ్ మార్కెట్ లాస్ట్ వీక్ కూడా కొంచెం ఇదిగా ఉంది. సో ఈ వారం కూడా యుఎస్ మార్కెట్ డౌన్ లోనే ఉండొచ్చు. డౌన్ లో నిన్న యుఎస్ మార్కెట్స్ ఎంతలో క్లోజ్ అయ్యాయి అంటే దాదాపుగా కొంచెం డౌన్ లోనే ఉన్నాయి. నిన్న డౌన్ లోనే క్లోజ్ అయినాయి. సో అంటే రేపటికి పరిస్థితి చూస్తే మన మార్కెట్ కొంచెం ఇదిగానే ఉంది, కానీ వరల్డ్ మార్కెట్ కొంచెం ఇదిగానే ఉంది. వాళ్ళు ఇబ్బందికి పడుతూనే ఉంది. సో అంటే ఆల్ టైమ్ హై మనకంటే పెరుగున్నాయి వాళ్ళు బాగా. ముందు చూసుకుంటే వాళ్ళు బాగా పెరిగారు. ఎర్లియర్ ఆల్రెడీ పెరిగారు కాబట్టి ఇప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుందా మరి? అంటే చూడండి, డౌ చూడండి, డౌన్ నుంచి 15% పెరిగింది. ఓకే. నాస్డాక్ 30% పెరిగింది డౌన్ నుంచి. మనం డౌన్ నుంచి 15% పెరిగాం. ఆల్ టైమ్ హైకి ఇంకా 4.4% ఉన్నాం. వాళ్ళు 2 to 6% ఉన్నారు. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇది ఉన్నాయి. డౌన్ నుంచి 16%, ఎఫ్టిఎస్సి క్యాక్ 40 ఏమో 11% ఇదేంది, డాక్స్ ఏమో 26% పెరిగింది. సో టోటల్ గా యూరోపియన్ మార్కెట్స్ దాదాపుగా 2 ఆల్ టైమ్ హైలో ఉంటే డాక్స్ మటుకు 8% దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో మిగతా అన్ని పెరిగినాయి కానీ మనది పెరగలేదు. మనది ఇంకా ఆల్ టైమ్ హై కొంచెం స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఎఫ్ఐఎస్ కూడా చూడండి, ఈ జూన్ మంత్ లో 3,900 క్రోర్స్ కొన్నారు. సో డిఐస్ దాదాపుగా 56,000. ఓకే.
అంటే 360 370 పాయింట్స్ ప్లస్ లో ఉంది ఇప్పటిదాకా. సో ఈ సిరీస్ అంతకుముందు 2 సిరీస్ ప్లస్ లోనే ఉంది. మార్చ్ 1400 పాయింట్స్, ఏప్రిల్ 800 పాయింట్స్, మే 416 పాయింట్స్ ఇట్లా ఉంది. కాబట్టి డెఫినెట్ గా FIIs 3 చేంజ్ అయింది కాబట్టి ఇండియా సైడ్ చూస్తున్నారని అనుకోవచ్చు. ఒక రకంగా అనుకోవచ్చు. అంటే మ్యాక్రోస్ చూస్తే ఏషియన్ క్యూస్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. FIIs బయింగ్ లో ఉన్నారు. సో రూపీ స్ట్రెంగ్తన్ అయింది, 13 పైసలు మనకి ఇదైంది. సో అది స్ట్రాంగ్ అయింది, పాజిటివ్ సైన్ అది. క్రూడ్ ఆయిల్ కొంచెం లాస్ట్ వీక్ 11% పెరిగింది అనుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం 1.1% తగ్గింది. సో అది కొంచెం ఇంకా కొంచెం తగ్గాలి, 75-77 ఆ రేంజ్ లో ఉంది. మనం 63 నుంచి పెరిగాం క్రూడ్ ఆయిల్. సో అది కొంచెం తగ్గితే ఇంకొంచెం ఇది అవుతుంది. అంటే ఆ వార్ గురించి ఎఫెక్ట్ కాబట్టి టోటల్ గా అక్కడ క్రూడ్ ఆయిలే కాబట్టి సో అది కొంచెం తగ్గితే బానే ఉంటుంది. జియో పొలిటికల్ రిలీఫ్ కూడా ఉన్నట్టు ఒక రకంగా, ట్రంప్ కూడా వెనక్కిపోయినట్టు. సో విక్స్ 5.4% పడింది. విక్స్ పడుతుందంటే మార్కెట్స్ అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి వస్తున్నట్టు క్లారిటీగా ఉంది, రూట్ మ్యాప్ బాగుంది అనుకోవచ్చు. విక్స్ పెరుగుతుందంటే ఏదో భయం ఉంది మార్కెట్ కి అన్న ఇది ఉంటుంది. సో విక్స్ బట్టి అంటే ఇండెక్స్ బయింగ్ ఇండెక్స్ వెయిట్స్ లో కొంచెం చేశారనుకోవచ్చు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగా బయింగ్ అని, PSU ప్రాజెక్ట్ ఫైనాన్స్ స్టాక్స్ లో కూడా బాగా ఇది వచ్చినాయి. సో ఇవన్నీ చూసుకుంటే అవుట్లుక్ ఇండియన్ ఎకానమీ చాలా బ్రైట్ గా ఉన్నట్లు లెక్క. ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం అంటే ఆల్ టైమ్ హై వచ్చేదాకా ఇంకా 4 to 5% ఉందా అనుకుంటున్నాం కాబట్టి ఇంకా కొన్ని పెరగని స్టాక్స్, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో కూడా పడే ఉంటాయి, మళ్ళీ ఆల్ టైమ్ లో కూడా ఇదే ఉంటాయి. అవి చూసుకోవాలి మనం. స్టాక్స్ ప్రకారంగా చూసుకుంటే దాని ప్రకారంగా ఉంటది. దీని ఎఫెక్ట్ చూసుకుంటే ఇంకా నెక్స్ట్ గోల్డ్ కి వచ్చాం అనుకోండి, గోల్డ్ పెద్ద పడలేదు, దాదాపుగా 1,00,000 పైనకి వెళ్ళి దాదాపు 98,500 తగ్గింది. సో ఇది పూర్తి క్లారిటీ వచ్చినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనం అనుకున్నట్టు 92 తర్వాత 90 కట్ అయిందంటే మటుకు 85 దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే 10 to 15% తగ్గచ్చు అనుకుంటున్నాం కాబట్టి సో ఆ ఛాన్స్ ఉంది. కాకపోతే దీంట్లో స్ట్రాంగ్ కనపడాలి, ఈక్విటీలో బయింగ్ స్ట్రాంగ్ కనపడాలి. సో మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు. ఫెడ్ మీటింగ్ కూడా జరిగింది ఈ వారంలో, ఇన్ఫ్లేషన్ తగ్గలేదు వాళ్ళకి. సో ఎందుకంటే అనుకున్న దానికంటే కొంచెం పెచ్చు పైకే ఉంది. అంటే ట్రంప్ ఫెడ్ చైర్మన్ పవెల్ ని బాగా ప్రెషర్ చేస్తున్నాడు తగ్గించమని. ట్రెమర్స్ ఉన్నాయి, టెరిఫ్ ట్రెమర్స్ ఉన్నాయి, నేను తగ్గించడానికి ఛాన్స్ లేదు, ముందు అవి తగ్గించండి అప్పుడు నేను ఇది తగ్గిస్తాను అన్నట్టు కూడా ఆయన హింటించాడు. సో డెఫినెట్ గా గుడ్ డిసిషన్ అది. సో ఆ ట్రెమర్స్ వల్ల కొంచెం ఎక్కువ మళ్ళీ అన్ని పెరుగుతాయి కదా, రేట్లన్నీ పెరుగుతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అనేది భయంతో వాళ్ళు న్యూట్రల్ గానే ఉంచారు. సో డెఫినెట్ గా అది కొంచెం నెక్స్ట్ క్వార్టర్ కి ఏదన్నా మళ్ళీ తగ్గితే అప్పుడు చేయొచ్చు. సో మనకి మళ్ళీ ఆగస్ట్ లో ఉంది, ఆగస్ట్ లో కూడా మనకి ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది, 3 కంటే తక్కువలో ఉంది కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ కూడా ఒక 25 బేసిస్ కట్ చేయొచ్చు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇంకా 25 బేసిస్ పాయింట్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇది లాస్ట్ వీక్ అండి. మరి అసలు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అసలు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికే జరుగుతోంది, న్యూక్లియర్ ఎఫెక్ట్ వల్ల జరుగుతోంది. కొంచెం అంటే ఫ్లేర్ అప్ కాకూడదు. ఒకవేళ ఇక మిగతా వాళ్ళు వచ్చి ట్రంప్ గనక మళ్ళీ నేను 2 weeks దాకా ఆగుతానన్నాడు, మధ్యలో వచ్చినా వస్తాడు ఆయన, చెప్పలేము. సో అలా ఎవరైనా యాడ్ అయినప్పుడు ఆజ్యం పోసినట్టు అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇన్స్టెంట్ గా. కానీ ఓవరాల్ గా లెవెల్స్ మన లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లెవెల్స్ కంటే పైన ఉన్నాయి. ఒకవేళ వస్తే మళ్ళీ అదే లెవెల్స్ కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మార్కెట్ 3 బై ఆన్ డిప్స్ కూడా ఉంది. సో బై ఆన్ డిప్స్ ఉంది కాబట్టి అది మనం ఇది చేసుకోవాలి. సో అది లాస్ట్ వీక్ వరకు ఉన్న పొజిషన్. ఇంకా సరే దాంట్లో సిల్వర్ నిన్న లాస్ట్ వీక్ లో సిల్వర్ 1,06,000 ఉందండి. సిల్వర్ కొంచెం బాగానే పెరిగింది, కొంచెం పెద్ద తగ్గలేదు. సో 1,06,000 నుంచి కొంచెం తగ్గింది. అదే గోల్డ్ సిల్వర్ న్యూట్రల్ గానే ఉన్నాయి, పెద్ద ఫ్రైడే క్లోజింగ్ వేరియేషన్ పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ కొంచెం క్లారిటీ తీసుకున్న తర్వాత కొంచెం ఎఫెక్ట్ ఉంటది కాబట్టి దాని ఎఫెక్ట్ చూస్తోంది. సో అది కొంచెం ఈ వీక్ కొంచెం ఇదిగా, ఈ వీక్ ఏంటంటే లాస్ట్ వీక్ సిరీస్ ఎండింగ్, జనరల్ గా పొజిషన్స్ ఎక్రూడ్ చేస్తారు కాబట్టి ఈ వారంలో ఏదైతే ఇన్వెస్టర్ ఏం చేయాలి, ఈ వారంలో ఏది పడుతుంది, ఏ స్క్రిప్ట్ పడుతుంది, మనకి నచ్చిన స్క్రిప్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ స్క్రిప్ట్స్ ఏమైనా పడుతున్నాయా, మనం ఆల్రెడీ ఉంటే దాన్ని యావరేజ్ చేయాలా,
ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, బాగా 10% 15% ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు, మరి 1% 2% చేయకూడదు. సో డిఫరెంట్ 15 to 20% ఉన్నప్పుడు చేయొచ్చు. అలా యావరేజ్ ఏమన్నా దొరుకుతుందా, అలా ఈ వారం ఇన్వెస్టర్ అంతా మనం దీని మీద చూడాలి. సో లెవెల్స్ చూసుకుంటూ మార్కెట్ ఇంకా పాజిటివ్, అంటే పాజిటివ్ సైడే వైబ్రేషన్స్ ఉన్నాయి, పైకి వైబ్సే ఉన్నాయి కాబట్టి బాగాలేదంటే. టోటల్ క్రూడ్ చూస్తే మీకు 60 to 100 మాక్సిమం పోయింది, 100 అక్కడ నుంచి మళ్ళీ 62 63 వచ్చి మళ్ళీ 75 ఆ రేంజ్ లోకి వచ్చింది. సో అది క్రూడ్ కొంచెం తగ్గితే ఇది కొంచెం మళ్ళీ ఇది చేసుకుంటే ఉంటది కాబట్టి. నిన్న నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,112, మనం అనుకునేది ఫస్ట్ టార్గెట్ 25,035 పాయింట్స్. సో దానికి 25,100 అబౌవ్ ఉంటాయి, 150 అబౌవ్ ఉంటే ఇంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఓపెనింగే కొంచెం గ్యాప్ అప్ అయి ఉంటే మనకి 24,800 కట్ అవ్వకుండా ఉంటే ఈ వారం కమింగ్ వీక్ 24,800 కట్ అవ్వకుండా ఉంటే 25,200 అబౌవ్ ఇస్తే 25,300 దాకా టార్గెట్ రావచ్చు ఈ వారం. 25,300 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఏదన్నా ఇంకా మంచి న్యూస్ వస్తే ఇంకా కొంచెం 25,700 900 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా అనుకున్నాం 26,100 25,150 దాటితే మటుకు ఆల్ టైమ్ హై టచ్ అవుద్దని లాస్ట్ మనం అనుకున్నాం. సో ఇప్పుడు మనం పాజిటివ్ జోన్ లోనే ఉన్నాం కాబట్టి ఒకేసారి వెళ్ళదు కాబట్టి ఇంకేదైనా న్యూస్ వస్తే దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. సో న్యూస్ ఇంకా మ్యాక్రోస్ ఏం లేవు, ఎకనామిక్ డేటా కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. మరి Q2 ఉంది కదండి, దీనికి సంబంధం లేదు. మనది Q4 అయిపోయింది, Q1 ఇప్పుడు జూన్ కి అయిపోద్ది, జూలై 15th నుంచి స్టార్ట్ అవుతాయి రిజల్ట్స్. అది Q4 కూడా బానే ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా బానే కట్టారు. నెక్స్ట్ Q1 కూడా బానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు Q1 బానే ఉండొచ్చు, అదే మనకి పాజిటివ్ ఇండికేషన్. అదే చూడాలి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి, మన కంపెనీస్ అన్ని కట్టాల్సిన అమౌంట్ తగ్గుద్ది కదా, ప్రాఫిట్స్ పెరుగుతాయి వాళ్ళకి, క్యాష్ అవైలబిలిటీ దొరుకుతుంది వాళ్ళకి. అది పాజిటివ్ సైన్. లాస్ట్ 4 days నుంచి కూడా FIIs బయింగ్ లో ఉన్నారు. ఇది మరీ పాజిటివ్. అది డౌన్ లో కూడా కొంటున్నారు వాళ్ళు, అంటే వాళ్ళు కూడా మార్కెట్ పడినప్పుడు కొంటున్నారు. వాళ్ళు పడేసి కొంటాం కాదు, ముందు పడుతున్నప్పుడు ఏమైనా మిగతా మామూలుగా పడినప్పుడు న్యూస్ వల్ల న్యూస్ డ్రివెన్ పడ్డప్పుడు దాని అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సో ఇది పాజిటివ్ సైనే. అంటే మనకి డౌన్ సైడ్ 24,800 కట్ అవ్వకూడదు, కట్ అవ్వకుండా ఉంటే మటుకు 25,300 ఈ వారం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే బ్యాంక్ నిఫ్టీ చూడండి 56,252, అది 56,100 వస్తే 59,000 దాకా వెళ్తుంది అనుకున్నాం మనం. ఆ ట్రాక్ లోనే ఉంది. అది చిన్నగా ఈ సిరీస్ లాస్ట్ వీక్ కాబట్టి ఈ సిరీస్ రాకపోయినా నెక్స్ట్ సిరీస్ లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో 56,445 అబౌవ్ క్లోజ్ అయితే మటుకు 56,800 దాకా 750-800 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. డౌన్ సైడ్ ఏదన్నా న్యూస్ వస్తే మటుకు లెవెల్స్ ఉండాలి కాబట్టి 55,650 వరకు అది కట్ అయితే మటుకు కొంచెం పడే ఛాన్సులు ఉంటాయి. ఎక్కడ వరకు అంటే 55,140 లాస్ట్ టైం కూడా అక్కడ దాకా వచ్చి మళ్ళీ తీసుకుంది. సో ఈ లెవెల్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలండి డెఫినెట్ గా. ఎందుకంటే 25,200 రేపు క్రాస్ అయింది అనుకోండి, కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఏదైనా ఆప్షన్ చేసేవాళ్ళు. అంటే సెన్సెక్స్ నిఫ్టీ ఇది 25,000 అంటే నిఫ్టీనే. 56,000 అంటే బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ సేఫ్. ఎందుకంటే నిఫ్టీలో సెక్టార్స్ 13 ఉంటాయి కాబట్టి అన్ని సెక్టార్స్ పడవు కాబట్టి ఒక సెక్టార్ పెరిగినప్పుడు ఒక సెక్టార్ తగ్గుతుంది, సిక్లికల్ సెక్టార్స్ కాబట్టి. సో బ్యాలెన్సింగ్ అవుతాయి కాబట్టి పెద్ద పడదు. సో అవి బాగుంటది. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి 12 స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్సే ఉంటాయి కాబట్టి బ్యాంకులు పడ్డప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతుంది, దానికి రిస్క్ ఎక్కువ. సో ఎవరైనా చేసిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు, నిఫ్టీ చేసుకోవచ్చు. అది కూడా రెగ్యులర్ గా చేయాల్సిన పని లేదు. అవకాశాన్ని 3 days అప్ 3 days డౌన్ ఇట్లా ఉంటుంది కాబట్టి వెన్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆ మార్కెట్ మూడ్ మనం డౌన్ తీసుకొని అక్కడి నుంచి మనం తీసుకోవాలి. అది పాజిటివ్ సైన్ అండి, అట్లా తీసుకోవాలి. ఓవరాల్ గా చూస్తే మార్కెట్ ఏం డౌట్ లేదు, మనం అనుకున్న ప్రకారమే ఉంది. మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి. సో క్రూడ్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, జీడిపి బాగానే ఉంది. నెక్స్ట్ మంత్ కూడా జీడిపి వచ్చే మంచిగా వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో మెయిన్ క్రూడ్ ఒక్కటే కొంచెం తగ్గాలండి, అన్ని బాగానే ఉన్నాయి. రైట్, మీరు లాస్ట్ వీక్ దాన్ని అనాలిసిస్ ఇప్పుడు చెప్పినారు. అసలు మరి ఈ వీక్ లో ఏంటి పొజిషన్? అసలు ఇరాయిల్ ఎదురైన వాళ్ళ పొజిషన్ దీంతో మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ లాస్ట్ టైం అంత ఎక్కువ కరగలేదు. పెద్దనే కదా ఆయనే వెనక్కి వెళ్ళాడు కదా. మరి వాళ్ళిద్దరు ఇంకా ఏదైనా చెదురు మొదలు చిన్నవి ఉంటే వాళ్ళ కోపాలు తాపాలు ఉంటాయి తీసుకుంటారు, అది జరగడమే తప్ప ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలు లేవు.
ఓకే, ఫ్లేర్ అప్ అయ్యే అవకాశాలు లేవు. సో అందువల్ల మనకి మార్కెట్ మీద పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు. అందుకే ఇప్పుడు జనరల్ గా చూడండి, ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చింది, ఎన్ని రోజులు? 4 రోజులు 5 రోజులు. ఏ వారైనా ఫస్ట్ 4 days 5 days లో దాన్ని తెలిసిపోవాలి. అంటే అది తెలియకుండా కంటిన్యూ అవుతుందంటే ఏమవుతుంది? యుక్రెయిన్ రష్యా వార్ లాగా అయిపోతుంది. అంతే కదండి. దానిపైన దాన్ని చేసుకుంటుంది, మార్కెట్ పైన మార్కెట్ చేసుకుంటా ఉంటుంది. సో అదే అవుతుంది అన్నట్టు ఉంది ఇది. సో మన వారిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు కాబట్టి, మిగతా మ్యాక్రోస్ ఏం నెగిటివ్ లేవు కాబట్టి మనం పాజిటివ్ సైడే ఉన్నాం. సరే, మీరు ఈ ఫెడ్ డెసిషన్ ఎంతవరకు వచ్చే వారం మార్కెట్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? వాళ్ళు ఏం తగ్గించలేదు కదా, వాళ్ళు న్యూట్రల్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు కూడా బాగా మనకంటే ముందు బాగా పెరిగి కొంచెం డౌన్ అవుతున్నారు. ఈ వీక్ అంతా ఈ వరల్డ్ మార్కెట్ అంతా డౌన్ ఉండొచ్చు. సో మన మార్కెట్ కొంచెం వాళ్ళ సపోర్ట్ తీసుకొని జనరల్ గా వెళ్తాం. ఈ ఒక్కొక్కసారి మనం డిటాచ్ అవుతాం యుఎస్ మార్కెట్స్ కి. సో అది కొంచెం ఈ వారం మనకి సిరీస్ క్లోజింగ్ కాబట్టి పొజిషన్స్ ఉన్న దాన్ని బట్టి క్లియరెన్స్ ఉంటుంది. బయింగ్ ఉంటే సెల్లింగ్ చేయాలి, సెల్లింగ్ ఉంటే బై చేయాలి కాబట్టి ఆ పొజిషన్స్ బట్టి మార్కెట్ వాలటిలిటీ ఉండొచ్చు, ఎక్కువ పాజిటివ్ సైడే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే రైట్. మరి క్రూడ్ పొజిషన్ అండి, క్రూడ్ ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఈ వారంలో? మోస్ట్ ఎలా ఉండొచ్చు? క్రూడ్ కొంచెం తగ్గుతుందండి ఈ వారం. 70 కట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 77 దాకా ఉంది, 70 కట్ అవ్వాలి. ఎందుకంటే అది క్లారిటీ సర్టనిటీకి వస్తుంది. ఆ వార్లో ఇంకా మనకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు చిన్నగా తగ్గే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో జనరల్ గా ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు క్రూడ్ పెరుగుద్ది. క్రూడ్ పెరిగితే వాళ్ళకి ఉపయోగం. యుఎస్ కూడా కావాలని ఇట్లాంటివన్నీ ప్రేరేపిస్తుంది, ఇచ్చేస్తుంది. ఎందుకంటే యుఎస్ కూడా అమ్ముతుంది కదా క్రూడ్. సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఎక్కువగా అమ్ముతారు కాబట్టి అది ఏదైనా సరే ఆర్మ్స్ అమ్ముకోవడానికి కానీ క్రూడ్ అమ్ముకోవడానికి కానీ గోడ మీద పిల్లి గోపి అనుకోవచ్చు. ఈ గిల్లి కజ్జాలు పెట్టి అవతల గొడవ పెట్టి వాళ్ళ ఇది అది రాంగ్ డిగ్రేడ్ అవుతున్నారు. చూడండి, ఈ మధ్య కాలంలో బాగా ట్రంప్ వచ్చిన తర్వాత బాగా డిగ్రేడ్ అవుతున్నారు. తప్పనిసరిగా ఆరోపణలు కూడా వస్తున్నాయి సార్. డీడాలరైజేషన్ అవుతుంది. డెఫినెట్ గా ఇంకా ముందు ట్రేడ్ చేయాల్సిన వాళ్ళు కూడా డాలర్ లో కన్వర్షన్ కాకుండా వాళ్ళ ఓన్ కరెన్సీలో పేమెంట్ చేయడానికి అన్నట్టు బ్రిక్స్ కొంచెం ముందుకొచ్చి కరెన్సీ కూడా కొత్తది పెడతామన్నా కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి ట్యాక్స్లు పెట్టి అంత గందరగోళం చేసాడు ఆయన. సో ఈ 4 ఏళ్ళు ఏదన్నా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కొత్త కరెన్సీ తెచ్చి మళ్ళీ యుఎస్ ని డామినేట్ చేసి డీడాలరైజేషన్ అవుతుంది. అప్పుడు కొత్త కరెన్సీ వచ్చినప్పుడు శాంక్షన్స్ ఇలాంటి ఎవరిని భయపడాల్సిన పని కూడా ఉండదు. అంతే కదా. అంటే చెప్పాలంటే ఒక రకంగా ట్రంప్ కొత్త కరెన్సీ ప్రేరేపిస్తున్నాడు పరిస్థితులు చూస్తే. అంటే అది భయం ఉంది ఆయన వెన్నుపూసలో వెనుకుంది. ఎందుకంటే కన్వర్షన్ $10 బిలియన్ మిగులుతాయి వాళ్ళకి. ఉత్త పుణ్యాన ఏ కంట్రీ అయినా ట్రేడ్ చేసినప్పుడు కన్వర్షన్ చేస్తారు. $10 బిలియన్ ప్లస్ మిగులుతాయండి. అది పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఆయనకి. సో అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకి లోన్స్ ఎన్ని ఉన్నాయి? మన లోన్ పర్సెంట్ ఎంత ఉంది? మనకి 8%, 9%. వాళ్ళకి ఎంత ఉంటుంది? 2%, 3%. 0% కూడా ఇచ్చారు వాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంటాయి. సో ఎప్పుడైతే ఇది కట్ అవుతుందో డెఫినెట్ గా పొజిషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. పెద్ద పొజిషన్ కరెక్ట్ గా చేయకపోతే డెఫినెట్ గా డిగ్రేడ్ అవుతారు. నేను ఫ్యూచర్లో చెప్తున్నాను, ఇప్పుడు యుఎస్ అందరూ ఇలా పరిగెత్తి యుఎస్కి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారు. వన్ డే విల్ కమ్ అందరూ ఇండియాకి వచ్చి జాబ్ చేయాలనుకుంటారు. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. ఇండియా ఇస్ గ్రేట్. ఎస్ సార్. సో ఇప్పుడు ట్రంప్ డెసిషన్ ఈ వార్ నేపథ్యంలో ఎలా ఉండొచ్చు? ఇంకా ఈ వారంలో కనీసం దాన్ని కంట్రోల్ చేసే పాసిబిలిటీ ఉంటుందంటారు ఇంకా? ఆయన ఎప్పుడు ఎట్ట చెప్తాడో చెప్పలేము. రాత్రి మైండ్ చేంజ్ చేసుకుంటాడు ఆయన. తెల్లారికి ఇంకో కొత్త చెప్తాడు ఆయన. సో ఆయన్ని మనం కరెక్ట్ గా ఇది చేయొచ్చు అనేది చెప్పలేమండి, ప్రెడిక్ట్ చేయలేము. ట్రంప్ తుఫాను ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము. సో డెఫినెట్ గా అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. డే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఏ రోజుకి ఆ రోజు చేసుకోకుండా 3 days పడినప్పుడు 3 days పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఈ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ రీట్రేస్మెంట్ మార్కెట్ అయినప్పుడు దాన్ని అందిపుచ్చుకోమంటాను నేను. అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే మార్కెట్ రేంజ్ బౌండే ఉంటుంది. చూడండి, 24,500 నుంచి 25,200 700 పాయింట్స్ లోనే రేంజ్ సిరీస్ నడిచింది. సో అది మనం పడ్డప్పుడు మన వోల్టాలిటీ బాగుంది కదా. 500 పాయింట్స్ అంటే వన్ డేలో టూ మచ్ కదా. అది ఎప్పుడు లేదు, ఇదివరకు ఎప్పుడు లేదట. ఇవాళ హై నుంచి నెక్స్ట్ డే లోకి 500 పాయింట్స్, నెక్స్ట్ డే లో నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 2 days లేదా నెక్స్ట్ డే కానీ 500 పాయింట్స్ అప్పు. సో దీన్ని ఇట్లా పడినప్పుడు అందిపుచ్చుకోవడం మంచిది. అలా చేసుకుంటే ఎక్కువ అమౌంట్ వచ్చే ప్రాఫిట్లు వచ్చే ఛాన్సులు ఉంటాయి. మన G7 సమిట్ వల్ల కూడా ఆయన ఏంటంటే సడన్ గా ఎందుకు మధ్యలో వెళ్ళిపోయాడు అంతా కూడా. అంటే ఏంటి జనరల్గా ఈ G7 జనరల్గా ఏంటంటే దీనికి మన మార్కెట్ మీద భారత్ కూడా మనకు మంచి ఆహ్వానం అది వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మార్కెట్ మీద పాజిటివ్గా ఉండి
లాస్ట్ వీక్ ఉంది, ఈ వీక్ ఎలా ఉండబోతుంది? చాలా మంది కూడా G7 లో అదర్ కంట్రీస్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి బాగా కనెక్ట్ అయ్యారు. అవును, కనెక్ట్ అయ్యారు. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైన్ మనకి. మనం మెంబర్ కాదు దాంట్లో. అవును. సో ఇన్ ఫ్యూచర్ విల్ బికమ్ ఏ మెంబర్ ఇన్ దట్ అండ్ ఇట్ విల్ బికమ్ G8. డెఫినెట్ గా రెడ్ కార్పెట్ వేస్తారు ఆయనకి. ఏ కంట్రీకి వెళ్ళినా దాదాపుగా 192 కంట్రీస్ లో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి రెడ్ కార్పెటే. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ సైనే. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి పొలిటికల్ లీడర్, ఇలాంటి ఒక ఇది డెఫినెట్ గా కంట్రీకి అవసరం, మార్కెట్ కూడా అవసరం. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కి ఎప్పుడైనా స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, ఫర్మ్ గా డెసిషన్ తీసుకునే కావాలి. డెఫినెట్ గా ఇట్లాంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా స్టేబుల్ గా స్వింగ్ ఉండకుండా, కాంబినేషన్ ఉండకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే డెఫినెట్ గా చూడండి ఎంత గ్రోత్ వచ్చింది ఈ 10 years లో, ఎంత మార్కెట్ ఎంత పెరిగింది, ఇన్వెస్టర్స్ కి ఎంత డబ్బులు వచ్చినాయి. సో అది ఎవరైనా మన ఇన్వెస్టర్స్ అన్ని, మనకి ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా మనకు అనవసరం, కానీ ఇన్వెస్టర్స్ అందరూ హ్యాపీగా ఉండాలంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఆ కంట్రీకి బాగుంటుంది, పుష్కలంగా ఉంటాయి, ఫ్లోస్ బాగా వస్తాయి, ఇన్ఫ్లోస్ బాగా వస్తాయి, FIIs బాగా ఎంటర్ అవుతారు, పాజిటివ్ గా ఉంటుంది అని తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది, మనం ఏం చెప్పకూడదు కానీ ప్రజలు అదే నిర్ణయం ఇచ్చారు. రైట్. సార్, మరి ఈ వారంలో మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? జనరల్గా ఉంటే కూడా ఏ రంగాల్లో ఎలాగ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు? FMCG ఒకటి చూసుకోవచ్చు అండి బాగా. ఫాస్ట్ మూవింగ్, ఎందుకంటే లాస్ట్ కన్స్యూమర్ గూడ్స్ Q2, Q3, Q4 కూడా డల్లే ఉంది. సో ఇప్పటి నుంచి కొంచెం పాజిటివ్ ఉండొచ్చు అనేది FMCG స్టార్టింగ్ తీసుకోవచ్చు. తర్వాత IT సెక్టర్. FMCGలో ఊరికేంటంటే మామూలుగా టచ్ చేయవలసిన ఏరియా చెప్పండి, అంతే వాళ్ళ ఇష్టం అది. అంటే మనం డైరెక్ట్ గా చెప్పడం లేదు సార్. ఇప్పుడు మేజర్ ఉన్నాయి సార్, మీ మాటకు అడ్డొచ్చాను. అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళు మనకు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు సార్. మనం FMCG అంటాము, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, నెస్లే, అలాగే అంటే సార్ నెస్లేనే తీసుకోమని మనం చెప్పడం లేదు, లేదా కాల్గేట్ తీసుకోమని రికమెండేషన్ కాదు. FMCG అంటే ఇది అని చెప్పడం కోసం ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. దాని మీద కొద్దిగా క్లారిటీ. పొద్దున్న లేచిన తర్వాత మనం ఏదైతే వాడుతున్నామో, మార్నింగ్ లేగానే కాల్గేట్ మనకు పేస్ట్ కావాల్సింది, కాల్గేట్ కంపెనీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అవును సార్. సో అట్లా మన చుట్టూతో ఉన్న మనం వాడేది ఏదైతే కన్స్యూమ్ చేస్తున్నామో ఆ వాడే ప్రొడక్ట్స్ లిస్ట్ అవుతున్నప్పుడు, ఆ కంపెనీలు ఉన్నప్పుడు, ఆ కంపెనీల గ్రోత్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయా, ఇవి చూస్తే చాలండి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా చేయొచ్చు. అయితే ఒక మాట సార్, ఒక మాట, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు సరే ఇలా నిత్యం మనం వాడేది ఏంటి అనే దానికి లిస్ట్ దొరుకుతుందా? మనం సపోజ్ గూగుల్లో కొడితే, సపోజ్ గూగుల్లో కొట్టామనుకోండి, కాల్గేట్ ఇట్లా దొరుకుతుందా? ఇప్పుడు ఒకళ్ళు కూడా చెప్పక్కర్లేదు, మన ఓన్ గా. ఇప్పుడు పొద్దున్న నేను లేచిన దగ్గర నుంచి నేను ఏం వాడుతున్నాను, ఏ ఐటమ్స్ వాడుతున్నాను, ఏ ప్రొడక్ట్స్ కన్స్యూమ్ చేస్తున్నాను, అది చాలండి. అది చూస్తే ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ లిస్ట్ అవుతున్నాయి, NSE లో లిస్ట్ అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్ ఎట్లా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, అంతే. అసలు పెద్ద ఎవరు చెప్పక్కర్లా, ఓన్. ఎందుకంటే గూగుల్ తల్లి చేతిలో ఉంటే మొత్తం ఉన్నట్టే. టోటల్ ఇన్ఫర్మేషన్ NSE సైట్ కి వెళ్తే మీకు మొత్తం ఉంటుంది. NSE సైట్ కి వెళ్తే తప్పనిసరిగా మీకు అన్ని దొరుకుతాయి. NSE BSE సైట్ కి వెళ్తే నాకు అదే కావాలి. ఎందుకంటే నేను వాళ్ళ తరఫున ఏంటంటే ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి పూర్తి అవేర్నెస్ ఉండదు కదా సార్. అంటే www.nsc.com, www.bse.com ఇవి కొడితే మీకు అక్కడ ఏ కంపెనీ అయినా సెర్చ్ చేయడానికి మీకు తెలిసిన కంపెనీ కొడితే ఆ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు మొదటి నుంచి మొత్తం డేటా వస్తుంది. ఆ డేటాను స్టడీ చేయాలి. అట్లా స్టడీ చేస్తే మనం ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి అందరూ టైం ఇవ్వలేరు. కాబట్టి ఎవరైతే మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన ఇది చెప్తున్నారా లేదా చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి. ఇప్పుడు సంవత్సరానికి 20% అబోవ్ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ 7%, 6 to 7%, 12%, 13% తీసేయండి. అంటే 7% తీసి 13% వచ్చినట్టే కదా. సో అట్లా మనకి 20 to 30% వస్తే లాంగ్ టర్మ్ లో ఛాన్స్ ఉంటుంది. అదే మనకి కొన్ని అయితే బాగా ఇస్తాయి. మనం పేషెన్స్, నాలెడ్జ్, డిసిప్లిన్ ఈ 3 ఉండాలి ఎవరికైనా సరే. అసలు మార్కెట్ గురించి తెలియని వాళ్ళకి ఎక్కువ వస్తాయి అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ 20% పెరిగింది, ఇప్పుడు ఆయన 40% అనుకున్నారు, కానీ 20% రాగానే జనరల్ గా ఏమంటారు, మార్కెట్ మళ్ళీ పడుతుంది, మళ్ళీ కొనుక్కోండి అని చెప్తారు, ఎవరైనా చెప్తారు. అందుకని ఒక్కోసారి అమ్మేసినప్పుడు పెరుగుతాయి. సో అదే తెలియని మార్కెట్ గురించి అవగాహన లేదు, ఆ స్క్రిప్ట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చుంటే ఆయన ఒక 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా దాంట్లో ఉంటే, ఇన్ఫోసిస్ ఫస్ట్ లో ఒక 20 years కింద ఒక షేర్ కొంటే వాళ్ళకి ఎన్ని షేర్లు అయినట్టు, బోనస్, డివిడెండ్ గానీ స్ప్లిట్ గానీ అయితే ఎన్ని షేర్లు అయినట్టు, భయంకరంగా వచ్చినాయి కదా.
క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తుంది. అంటే మన ఇన్వెస్టర్ వ్యూ ఎప్పుడు బ్రాడ్ వ్యూ ఉండాలి. సో ఇది మనకి మన ఫ్యూచర్ కి మన ఫ్యామిలీకి సెటిల్ ఇది ఫ్యూచర్ మనీ కాబట్టి దాన్ని సేఫ్ గా మంచి కంపెనీలో పెట్టుకోవాలి. ఇప్పుడు అసెట్ క్లాస్ లో ఎక్కడ పెట్టాలండి? ల్యాండ్ లో కొనాలి. ల్యాండ్ అంటే అందరికి కొంటే ల్యాండ్ ఉందా? అందరి దగ్గర అన్న డబ్బులు రాదు. ఆల్టర్నేట్ గా ఎక్కడ పెట్టాలి? ఓన్లీ ద సోర్స్ మార్కెట్ అంటే ఇదే ఈక్విటీ మార్కెట్. రైట్. మరొకసారి అంటే మీరు NSE BSE వాళ్ళకి ఒకసారి వెబ్సైట్ చెప్పండి మళ్ళీ ఒకసారి. www.nsc.com www.bse.com. ఓకే సార్. ఇవి సైట్ లో మీకు వెళ్తే ఏ స్క్రిప్ట్ అయినా సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ సెర్చ్ బటన్ దగ్గర మీకు కావాల్సిన కంపెనీ కొడితే ఏ కంపెనీ అయినా దాని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. రైట్ సార్. మరి ఓకే, FMCG అయిపోయింది. మరి ఇంకా నెక్స్ట్ ఏ రంగం? ఇంకా ఐటీ సెక్టర్ తీసుకోవచ్చు. ఐటీలో ఇంకా పెరగలేదు కాబట్టి ఐటీ సెక్టర్ తీసుకోవచ్చు. ఇంకా బ్యాంకింగ్ మనం పెరుగుతుంది 59,000 దాకా వస్తుంది అనుకున్నాం. అది 59 మనం అనుకున్న టార్గెట్ ఇంకా రాలేదు కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటాయి. హెల్త్ కేర్ స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ కూడా బాగానే ఉండొచ్చు. PSU బ్యాంక్స్ లో కూడా హెల్త్ కేర్ కూడా బాగానే ఉండొచ్చు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కోవిడ్ చిన్న పెరుగుతుంది అంటున్నారు. సో దాని ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. హెల్త్ కేర్ కూడా బాగా. గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ ETF లో గోల్డ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను డైరెక్ట్ గా కొనేవాళ్ళు కొంచెం ఆగమంటాం. ఇప్పుడు అవసరం లేదు, ఫ్యూచర్ లో కావాలనుకున్నప్పుడు కొంచెం ఆగి కొనుక్కోవచ్చు. మీరు ఈ వారం పెద్ద మార్కెట్ పెద్ద తెలీదు, ఎందుకంటే క్లోజింగ్ కాబట్టి. నెక్స్ట్ సిరీస్ లో మనకు అర్థమవుతుంది. అంటే జనరల్ గా ఏంటంటే ఫస్ట్ డే సిరీస్, ఇప్పుడు ఈ వారం ఈ సిరీస్ క్లోజ్ అయితే నెక్స్ట్ సిరీస్ ఓపెన్ అవుద్ది. ఆ ఓపెన్ అయిన ఫస్ట్ డే గనక పాజిటివ్ ఉంటే ఆ సిరీస్ పాజిటివ్ ఉంటుంది. అది గనక నెగిటివ్ ఉంటే ఆ సిరీస్ నెగిటివ్ లో ఉంటుంది. అదొక పాయింట్. లాస్ట్ 1 minute లో ఏంటి చెప్పండి. సో ఇది మార్కెట్ మూడ్ ఈజ్ బై ఆన్ డిప్స్. ఏదన్నా చిన్న న్యూస్ ఏదన్నా వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు. మీకు కావాల్సిన షేర్లు, ఆ షేర్లు తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే డెఫినెట్గా మళ్ళీ మీ రేట్లు వచ్చినప్పుడు, ఎందుకంటే మీ ప్రాఫిట్స్ ఎంత 20% 30% మీరు అనుకున్న ప్రకారం మీ టేస్ట్ ప్రకారం వచ్చిన దాని ప్రకారం అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. మన ఓన్లీ ఇండికేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. సో వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. అప్పుడు మనకి ప్రాఫిట్లో ఉన్నాయి అన్ని అమ్ముకొని కొంత క్యాష్గా పెట్టుకుంటే డెఫినెట్గా మళ్ళీ మనం రీఎంటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి అప్పుడు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చెయ్యాలి ఎవరైనా సరే. ఎందుకంటే తగ్గినప్పుడు లెవెల్స్ మారుతుంటాయి కదా. హైకి వెళ్ళి మళ్ళీ లోకి వచ్చినప్పుడు ఆ లోలో మళ్ళీ పికప్ చేసుకుంటే మళ్ళీ హైకి వెళ్ళి మనకి డబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ఆ ప్రాఫిట్ ని అందిపుచ్చుకోమంటా నేను. మరి FIS ఏంటి వీటిలో పొజిషన్? FIS మూడు బాగానే ఉంది. వాళ్ళు డిఐఎస్ఏ దాదాపు బాగా కొన్నారు కదా. FIS దాదాపు 4,000 అనుకున్నాం. చూడండి 3,900 జూన్ లో కొన్నది. 56,000 crores డిఐఎస్. సో డిఐఎస్ బాగా కొన్నారు. సో ఇప్పుడు FIS స్టార్ట్ చిన్నగా మళ్ళీ వాళ్ళు కొంటే 5,000 10,000 కోట్లు కొంటారు పర్ డే. అట్లా మూడు ఇంకా ఫుల్ లెంత్ గా రాలేదు. సో చిన్నగా మొదలు పెట్టారు, పాజిటివ్ జోన్ లకు వచ్చారు. 4 days నుంచి కంటిన్యూస్ గా డౌన్ లో ఉన్న కొంటున్నారు కాబట్టి అది మనకి పాజిటివ్స్ అయినాయి. సో ఫైనల్ గా ఏంటంటే సోమవారం నాడు ఓపెన్ అయిన ఒక 1 hour తర్వాత మనకు పొజిషన్ తెలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ 1 hour చూడాలండి. 1 hour చూస్తే మార్కెట్ దిక్సూచి తెలుస్తుంది ఏంటి అనేది, ట్రెండ్ తెలుస్తుంది. ఆ ట్రెండ్ ఇప్పుడు పాజిటివ్ ట్రెండే ఉంది. సపోజ్ మళ్ళీ ఈ నైట్ కొత్త ఇష్యూ ఏదైనా వస్తే మటుకు ఆ గిఫ్ట్ 50 కనుక డౌన్ అయితే మనది కూడా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అది మనం చూసుకోవాలి. అది టెంపరీనే. ఆ డౌన్ అయిందని భయపడాల్సిన పని లేదు అంటా నేను. అది టెంపరీనే. డెఫినెట్గా అది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. రైట్ సార్, రైట్. సో ఇది మరి ఈ వారం వీకెండ్ అప్డేట్స్. మేము దీంట్లో ఈరోజు ఏంటంటే లాస్ట్ వీక్ ఎలా ఉండింది, రాబోయే వారంలో ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసాము. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈ వీకెండ్ అప్డేట్స్ని చూసుకుని, అలాగే ఏంటంటే ప్రైమ్ 9లో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమాన్ని ఉదయం 9:30 ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. అలాగే స్క్రీన్ మీద మేము ఏంటంటే మా నెంబర్స్ ఇస్తాం, నెంబర్స్ కాల్ చేసి మీ సలహాలు, సూచనలు, సందేహాలు తీర్చుకోండి. అలాగే ఏంటంటే మేము ఎక్స్పర్ట్స్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తాం కాబట్టి ఎక్స్పర్ట్ నెంబర్స్లో ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని కాల్ చేయొచ్చు. సో ఇది థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్కమ్ సార్. సో మరి ఇది ఈ వారం వీకెండ్ అప్డేట్. మరి మళ్ళీ సోమవారం ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో ఉదయం 9:30 కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.